రాగులండి మన అందరిళ్ళల్లో రాగి పిండి వాడుతూనే ఉంటాం. చాలామంది ప్యాకెట్లు కొనుక్కుంటున్నారండి. ప్యాకెట్లు కొనుక్కునే బదులు మీరు ఇలా కిలో రాగులండి 40 రూపాయలు 35 అట్లా ఉంటుంది. ఇదివరకు 10-15 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అవి కనిపెట్టి అందరూ రాగిని బాగా వాడుతున్నారండి. రాగిని నేను చాలాసార్లు తెలియకండి రాగి అక్కడ కొనేసి మిషన్ దగ్గర పట్టించేసి తెచ్చాను ఒకసారి 2 సార్లు. తర్వాత తెలిసింది అట్లా చేస్తే దాంట్లో బెనిఫిట్స్ ఏమి ఉండవంటండి. మనం బాగా తెచ్చి కడిగి బాగా దీంట్లో ఇసుకుందండి. ఒకసారి కడిగినాక తెలిసింది నాకు దీంట్లో చాలా ఇసుక ఉంది, బాగా మురికి వస్తుంది. 10 సార్లు కడిగినా కూడా మురికి వస్తుందండి. దీన్ని చక్కగా 1 గంట 2 గంటలు నీళ్ళలో నానబెట్టుకుని ఇది చేయాలండి. ఇట్లా అంటే అడుగుని ఇసుకుంటుంది. అట్లా చేసాలంటే చాలా మురికి ఉంటుందండి. 1 గంట నానబెట్టి బాగా కడిగేసి కాటన్ క్లాత్లో కట్టి పెట్టాలండి. ఒక నైటు లేకపోతే ఒక డే చూస్తే మొక్కలు రావాలండి. మొక్కలు వచ్చినప్పుడు మళ్ళీ తీసి ఎండలో ఆరబోసి అప్పుడు పిండి పట్టించుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అంటండి. నేను కూడా ఇక ఎప్పుడెప్పుడు పిండి కొనటలేదు. అవతల వచ్చి అట్లాగే ముడి రాగులు పట్టించట్లేదండి. తీసుకొచ్చి చూసారా మురికి 1కి 10 సార్లు కడుగుతా. తర్వాత గాలిస్తా, ఇట్లా గాలిస్తే అడుగుని ఇసుకుంటుంది. ఈ మురికి నీళ్ళన్నీ అంటే బాగా నానితే అన్నీ మురికి బాగా వస్తుంది. 1కి 10 సార్లు కడిగి కాటన్ క్లాత్ కడతానండి. తడి ఉంటుంది కదా, తడికి మొక్కలు వచ్చేస్తాయి. రేపు చూస్తాను, లేదంటే రేపు సాయంత్రం కొంచెం మొక్కలు వేస్తే కొంచెం ఎండబెట్టేసి పిండి ఆడిస్తా. చాలామందికి రాగి జావ తాగుతారండి, లేకపోతే రాగి పిట్ అంటారు, లేకపోతే ఇడ్లీ వేస్తున్నారు. ఇప్పుడు మీరు మినపిండి రుబ్బేసుకుని దీన్ని అంత పిండి కలుపుకొని ఒక నైట్ ఊరబెట్టి ఇడ్లీలు వేసుకోవచ్చు. లేదంటే దోశ పిండిలో అంత పిండి వేసుకున్నాం అనుకోండి, రాగి దోశ వస్తుంది. లేదా మినపిండి రుబ్బి పెట్టుకుని కొంచెం రాగి పిండి వేసుకుని దోశ అన్న ఇడ్లీ అన్న ఏదన్నా చేసుకోవచ్చండి. రాగి కాల్షియం అండి, అన్ని వయసులో తినొచ్చు. సరే మురికి ఎంత మురికిగా ఉందో. 1 గంట నాననిస్తారండి. ఇక ఈ నీళ్ళన్నీ 10 సార్లు మార్చి కడిగి గాలిచ్చి కాటన్ క్లాత్లో కట్టి మొక్కలు వచ్చాక సరే మిషన్కి పట్టుకెళ్ళాం అనుకోండి, మనం సరే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎలా వాడాలో కూడా తెలిసిపోయింది. మనం కూడా వాడుతున్నాం కదండి. ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి చూపిద్దామని ఈ వీడియో అండి. చూడండి ఎంత మురికిగా ఉందో, నీళ్ళంతా ఇసుకుంటుందండి, అంత ఇసుకొస్తుంది. ఆ ఇసుక కూడా తీసేసి చక్కగా క్లాత్లో మూట కడతానండి. మొక్కలు వచ్చినాక ఆరబెట్టి ఎండబెట్టి బాగా మిషన్కి పంపిస్తా.